కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మనము దర్శిస్తూ ఉన్నప్పుడు, దేవునికి సమీపంగా మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ దైవ లక్షణాలను బట్టి దేవుని స్తుతించే విధానము మార్పు చెందాలి. దేవుణ్ణి మనం ఏమని పిలుస్తూ ఉన్నామంటే రక్షకుడు అని పిలుస్తున్నాం. దేవుణ్ణి మనం ఏమని ఆరాధిస్తూ ఉన్నామంటే స్వస్థపరిచే యెహోవాగా ఆరాధిస్తూ ఉన్నాం. భక్తులు ఆయా విధానాలను బట్టి, వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థాయిని బట్టి దేవుణ్ణి పిలిచే ఆ పిలుపు మారుతుంది. దేవుడితో వారు నడిచే విధానం మారుతుంది. మనకెంతవరకు దేవుడు అర్థమయ్యాడని అంటే మొదటి రాకడలో క్రీస్తు రక్షకుడిగా అర్థమయ్యాడు. ఆ రక్షకుడిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, కానీ దేవునిలో చూడాల్సినటువంటి కోణాలు అనేకం ఉన్నాయి. విశ్వాసి దేవునిలో చూడాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి కోణము దేవుడు న్యాయాధిపతి అని కూడా. దేవుణ్ణి దర్శించే విధానం ఏ రీతిగా ఉండాలంటే ఆయన న్యాయాధిపతి. మనం చాలాసార్లు యేసును రాజు అని అంగీకరిస్తాం, దేవుణ్ణి మనం యాజకుడు అని అంగీకరిస్తాం, కానీ యేసులో అద్భుతమైనటువంటి సుగుణము న్యాయాధిపతి. అసలు న్యాయాధిపతి అంటే అర్థమే దేవుడు అని అర్థం అన్నమాట. మరి ఒకసారి నిర్గమాకాండాన్ని గమనించినట్లయితే నిర్గమాకాండములో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. నిర్గమాకాండము 21వ అధ్యాయము గమనించినట్లయితే నిర్గమాకాండము 21వ అధ్యాయంలో న్యాయాధిపతిని కూర్చున్నటువంటి మాట 6వ వచనం. వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదుపుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలను. దేవుడు అన్న దగ్గర పుట్టినట్లు న్యాయాధిపతి అని ఒక మాట కనిపిస్తుంది. అదే మాట మీరు నిర్గమాకాండం 22వ అధ్యాయం కూడా గమనిస్తే 9వ వచనంలో ప్రతి విధమైన ద్రోహమును కూర్చి, అనగా ఎద్దును కూర్చి, గాడిదను కూర్చి, గొర్రెను కూర్చి, బట్టను కూర్చి పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గురించి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలను. దేవుడు ఎవరి మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగు వానికి రెండంతలు అచ్చు ఇచ్చుకొనవలెను. అక్కడ పుట్టినట్లు దేవుడు అన్న దగ్గర మరలా న్యాయాధిపతి ఉంది. అసలు దేవుడు అంటే న్యాయాధిపతి. దేవుని రాజుగా చూసావు బాగానే ఉంది, దేవుని యాజకుడిగా చూసావు బాగానే ఉంది, కానీ విశ్వాసి హృదయంలో దేవుడు ముద్రించబడాల్సినటువంటి పద్ధతి ఏంటంటే అతడు న్యాయాధిపతిగా నువ్వు ఎంచుకోవాలి. దేవుడు న్యాయాధిపతి అనే అంశాన్ని ఎందుకు నువ్వు అంత చాలా జాగ్రత్తగా స్పష్టంగా తెలుసుకోవాలంటే రెండవసారి క్రీస్తు ఈ లోకానికి వచ్చేది న్యాయాధిపతిగా వస్తున్నాడు అని చెప్తాడు. రాజుగా వస్తాడు, న్యాయాధిపతిగా వస్తాడు, తీర్పు తీర్చడానికి వస్తాడు. కాబట్టి ఆ దేవుని న్యాయమైన తీర్పులో దేవుని నువ్వు ఎలా చూడగలుగుతావు రెండవ రాకడలో అంటే న్యాయాధిపతిగా చూడాలి. ఇప్పుడు గమనించండి, ఆయన న్యాయాధిపతి అని ప్రతి భక్తుడు కూడా దేవుని స్తుతించాడు. అబ్రహాం అంటాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. మోషే అంటాడు ఉన్నవాడు అనువాడనై ఉన్నవాడు. దేవుడు ఒక్కొక్క భక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క ప్రత్యక్షతను దేవుడు బయలుపరిచాడు. కానీ ప్రతి విశ్వాసి దేవుని ఏ కోణంలో చూడాలంటే న్యాయము తీర్చేటువంటి దేవునిగా దేవుని నువ్వు నేను చూసుకోగలగాలి. చాలాసార్లు మనం ఏ విషయంలో దక్కిపోతామనంటే మన ఆధ్యాత్మిక జీవితంలో వస్తున్నటువంటి శ్రమలను చూసి చాలాసార్లు నీ తీర్పు దేవుని తీర్పుకు చాలా వ్యతిరేకంగా కనిపిస్తుంది. మనం చాలాసార్లు అంటాం దేవుడు నాకు న్యాయమైన తీర్పు తీర్చట్లేదని. అబ్రహాం అంటాడు ఒక చక్కని మాట, విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడనంటే ఆదికాండం 18వ అధ్యాయం మీరు గమనిస్తే 25వ వచనంలో 18:25 ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక, నీతిమంతుల్ని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు నాకు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు అబ్రహాము దృష్టిలో దేవుడు ఎవరనంటే ఒక న్యాయాధిపతి. దేవుడు ఎలాగ చూడాలనంటే సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవుడు. అబ్రహాముకు అర్థమైన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నన్ను సృష్టించిన దేవుడు, నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు, నన్ను కాపాడుతున్నటువంటి దేవుడు, తీర్పు తీర్చే దేవుడు. ఆయన న్యాయాధిపతి. ఎవరికి న్యాయాధిపతి అంటే సర్వలోకమునకు న్యాయాధిపతి. ఏం చేస్తాడంటే న్యాయమైన తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి.
దేవుడు సర్వలోకానికి తీర్పు తీరుస్తాడని నమ్మాలి. 2, ఆ సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు నీకు కూడా న్యాయం చేస్తాడు. అబ్రహాము దేవుని న్యాయాధిపతిగా చూశాడు. ఇప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా నిలిచిపోయే స్థితి ఎప్పుడు వస్తుంది తెలుసా? మన ఆశలు కానీ, మన ఆలోచన కానీ, మన తాపత్రయం కానీ, మన కష్టం కానీ, ఇదంతా దేని కొరకనంటే దేవుని రాజ్యంలో చేరాలి అని ఒక ఆశ. పాపాన్ని విడిచిపెట్టాం, లోకాన్ని విడిచిపెట్టాం, శరీరాన్ని క్రీస్తుతో పాటు శిల వేసుకున్న అనుభవంలోకి వెళ్ళిపోయాం. ఇవన్నీ కార్యాల యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునితో కలిసి ఆయన ఉన్నటువంటి స్థలంలో నీవు కూడా యుగ యుగాలకు మహిమలో ఉండాలి. ఆ స్థలంలోనికి నువ్వు వెళ్ళాలనంటే నువ్వు భయపడాల్సింది దేనికనంటే క్రీస్తు న్యాయపీఠమునకు భయపడాలని చెప్తావు. న్యాయపీఠం ముందు నువ్వు నిలిచినప్పుడు ఆ న్యాయపీఠం దగ్గర నీకు దేవుడు ఇచ్చేటువంటి తీర్పే నేను యుగ యుగాలకు నిజమైనటువంటి యోగ్యతలకు నిలవబడుతుంది. దానియేలు గ్రంథం ఒక చక్కని మాట ఉంది. నీ జీవితానికి మొత్తానికి నిగ్గు తెరిచేది ఎక్కడ అంటే నిత్యము నిందాపాలయ్యేటువంటి స్థితి అట. దానియేలు గ్రంథము 12వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో యుగ యుగాల యొక్క స్థితిని గురించి మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని మాట. 12వ అధ్యాయం పునరుద్ధానము గురించి మాట్లాడినటువంటి మాట. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలు పొందుటకును, కొందరు నిత్య జీవము అనుభవించుటకును. 12:2 మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలు పొందురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందాపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలు. నిత్యము హేయులయ్యేటువంటి ఒక స్థితి ఉందట. నిత్యము హేయులు. నీ భక్తి జీవితం అంతా నీకు తెలియదు అక్కడ అని చెప్తున్నాను. కంసాలి అగ్నిలాగా దేవుడు ఒకసారి మన భక్తి జీవితాన్ని మొత్తం న్యాయపీఠం ముందు నిగ్గు తెచ్చినప్పుడు అక్కడ కాలిపోయింది అనుకో, నువ్వు భూమి మీద చేసిన భక్తి జీవితం అంతా వ్యర్థమని చెప్తున్నావు. నువ్వు ఇచ్చిన అర్పణ కానీ, నువ్వు చేసిన త్యాగము కానీ, నువ్వు పరిచర్య చేసిన పరిచర్య కానీ మొత్తం కూడా ఏమైపోతుంది? ఇప్పుడు ఒక మాటతోటి వృధా అయిపోతుంది. ఆ వృధా అయిపోయినది ఎక్కడ దాకా దారితీస్తుంది అంటే నిత్యము నిందలోనికి నీ జీవితాన్ని నడిపిస్తుంది. ఆ తీర్పు వచ్చేదే క్రీస్తు న్యాయపీఠం ఎదుట అని చెప్తాను. ఆ న్యాయపీఠం ఎదుట నువ్వు నిలవబడ్డావా, నీకు అనుకూలమైన తీర్పు వచ్చిందా, ఇక యుగ యుగాలు నీ జీవితం ఆనందదాయకం అయిపోతుంది. అక్కడ గనుక మనం తలదించుకునే పరిస్థితి వస్తే ఇక జీవితంలో నువ్వు తలెత్తుకునే స్థితి ఉండదు. నిత్యం ఏమైపోతుందనిగా నిందాపాలు. క్రైస్తవ్యంలో నేర్పాల్సిన పద్ధతులు కొన్ని ఉండాలి. చాలా మంది పరమగీతం నేర్చుకుంటారు, ప్రకటన నేర్చుకుంటారు, రాకల సిద్ధాంతాలు నేర్చుకుంటారు. కానీ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద చర్చ్ డిపెండింగ్ ఆన్ ఫౌండేషన్స్ అని చెప్తున్నాను. పునాది మీద సంఘము కట్టాలి. పునాదులు లేకుండానే చాలా మంది విద్య నేర్చుకున్నారు. ఆ విద్య ఎక్కడ దాకా దారి తీస్తుంది అంటే చాలా అభ్యంతరాలకు దారి తీస్తుంది. క్రైస్తవ సంఘము కట్టవలసినటువంటి పునాది సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని గమనించినట్లయితే 6వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గుర్చిన బోధయు హస్త నిక్షేపణము మృతుల పునరుద్ధానమును చివరి నిత్యమైన తీర్పును పునాది మరలా వేయకాను. అసలు ఏంటంట? మూలోపదేశం. సొలొమోను మందిరాన్ని కట్టించేటప్పుడు పునాదులు వేశాడు అని బైబిల్ చెప్తుంది. ఆ మాట ఎందుకు రాయబడింది, పైకప్పు వేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని అంటే సొలొమోను మందిరాన్ని ఎట్లయితే కట్టాడో ఆత్మ సంబంధమైన మందిరాన్ని కూడా అలాగే కట్టాలి. ఆత్మ సంబంధమైన మందిరం అంటే సంఘమును కట్టే పద్ధతి ఎలా ఉండాలంటే మూలోపదేశములనే పునాది మీద కట్టాలి. అసలు ఆ పునాది తెలియకుండా ఆ పునాదిలో నిర్జీవ క్రియలను విడుచుట అదొకటి తెలుసుకుని ఉండాలి. పాపమును విడిచిపెట్టాలి. 2 మారు మనస్సు పొందుట, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను కూర్చిన బోధ, తర్వాత హస్త నిక్షేపణ, తర్వాత మృతుల పునరుద్ధానం. చివరి మాట ఏముందంటే అక్కడ నిత్యమైన తీర్పు. విశ్వాసి హృదయంలో ఈ 6 పునాది రాళ్ళు ఉండాలి. ఈ 6 విషయాలపైన ఒక అవగాహన ఉండాలి. నువ్వు భయపడాల్సింది దేనికంటే నిత్యమైన తీర్పు ఉండాలి. నిత్యమైన తీర్పు అంటే ఆ తీర్పు యుగ యుగంలో నీ పైన ప్రభావం చూపుతుంది. ఈ పునాది మీదనే సంఘం కట్టాలి. సంఘములో ఉన్న ప్రతి వారికి కూడా పాపమును విడిచిపెట్టాలి అనే బోధ పైన ఒక అవగాహన ఉండాలి. క్రైస్తవుడు పాపము చేయొద్దు చెప్తున్నా. కనీసం పల్లెటూరులో కొంచెం నయం. పల్లెలు ఎట్లుంటాయనంటే ఎవరైనా దేవుని పెట్టుకున్నా, వాళ్ళ నీళ్ళు పెట్టుకున్నా రక్షించబడ్డమని పిలువరు. ఎందుకు పిలువరు అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఇట్లాంటి కార్యాలలో వాళ్ళు పాలు పంపులు పొందరు అని చెప్తారు.
రక్షించబడ్డవాడు పాపానికి దూరంగా ఉండాలి. ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నమాట. నిర్జీవ క్రియలను విడిచుట. 2, దేవుని యందల విశ్వాసంలోని ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి. హస్త నిక్షేపణ అనే ఒక అంశం ఉంది, మృతుల పునరుద్ధానం అనే ఒక అంశం ఉంది, నిత్యమైన తీర్పు అనే ఒక అంశం ఉంది. ఈ 6 రాళ్లతో పాటు ముఖ్యమైన మూలరాయి ఒకటి ఉందని చెప్తున్నాయి. 6 దేని మీద కట్టబడ్డాయి, దేని మీద పెట్టబడ్డాయి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఆ మూలరాయి ఎవరనంటే క్రీస్తు. ఆ యేసు మీదనే ఈ 6 పునాదులు కనబడతా ఉన్నాయి. పునాది రాళ్ళు అంటారు. ముఖ్యమైన పునాది రాయి, కార్నర్ స్టోన్ ఎవరనంటే క్రీస్తు అన్నమాట. ఆ దేవుణ్ణి బట్టి పాపమును విడిచిపెట్టాలి. ఆ దేవుని యందని విశ్వాసముతో నీ భక్తి జీవితం ఉండాలి. ఆ దేవుని ఆశ్రయించి బాప్తిస్మములో రావాలి. ఆ దేవుడి మీద ఆధారపడే హస్త నిక్షేపణ, ఆ దేవుడి మీద ఆధారపడే మృతుల పునరుద్ధానం, ఆ దేవుని ద్వారానే నిత్యమైన తీర్పు వస్తుంది. ఆ ముఖ్యమైన రాయి మీద ఆధారపడి ఈ 6 విషయాల పైన ఒక అవగాహన విశ్వాసకు ఉండాలి. సేవకుడిగా విశ్వాసులందరూ ఈ అంశంలోనికి రావాలి. మృతుల పునరుద్ధానం అంటే ఎట్లా లేస్తారు అంటే దాని పూర్వఫలాలు తెలుసుకుంటారు. అందరూ లేస్తారని అనుకుంటున్నారు కానీ లేవరు అని చెప్తుంది. బాధపడ్డా బాధ. ఎవరు లేస్తారంటే చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదినమున వాణిని నేను లేకు. క్రైస్తవ సంఘాలు ఆనవాయితీగా ప్రభు సంస్కారం అనేది జరగాలి. అది దేనిని బట్టి జరుగుతుందనంటే, పునాదిలో మృతుల పునరుద్ధానం ఉంది కాబట్టి, పునరుద్ధానానికి బల్లకు ఒక అనుబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్యము ప్రతి పునరుద్ధాన దినం జరగాలి. అది జరిగితేనే పునరుద్ధానంలో నువ్వు పాలివాడవై, అది జరిగితేనే నిత్యమైన తీర్పులను నువ్వు రావడానికి అవకాశం ఉంటుంది. పునాదిలో ఉన్నటువంటి ఈ మాట అర్థం కాలేదు కాబట్టి క్రైస్తవ సంఘాలు, చాలా సంఘాలు బల్ల అనే కార్యక్రమం లేదు అని చెప్తున్నారు. అది దేని మీద కట్టలేదని అర్థం. ఇప్పుడు అసలు పునాది మీద సంఘము కట్టలేదు, సంఘము కట్టలేదు. ఆ మృతుల పునరుద్ధానం తర్వాత నిత్యమైన తీర్పు అనే అంశం ఉంది కదా, ఆ నిత్యమైన తీర్పు వైపు మనం దృష్టి పెడితే యుగ యుగాలు నిలిచిపోయేటువంటి ఆ తీర్పులో నువ్వు నిలవబడాలి చెప్తున్నా. చాలాసార్లు ఇక్కడ అన్యాయం జరిగిందని బాధ, అన్యాయం జరుగుతుందని జరగక ఏమైంది. చాలా మందికి అసలు పరిస్థితులు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అర్థం కావట్లేదు. యేసయ్య పోలిక నాకు కావాలని ప్రార్థన చేస్తాను, యేసయ్య నీ పోలికలోనికి నన్ను మార్చమని ప్రార్థన చేస్తావు. దేవుడు నేను ఏర్పరచుకున్నది కూడా దానికి దట. రోమా పత్రిక 8వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే 28వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు 29 అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుతో సారూప్యము గలవారమౌటకు వారిని ముందుగా నిర్ణయించం. చాలు దేవుని నిర్ణయంలోనికి నువ్వు వచ్చినావు. ఎందుకు వచ్చినావు తెలుసా? ఎందుకు వచ్చినావంటే ఆయన కుమారుని సారూప్యము గలవారమౌటకు, దైవ పోలిక నీలోనికి రావడానికి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. చాలా మంది రక్షణ పొంది ఏమనుకుంటారంటే నరకం తప్పించుకోవడానికి అనుకుంటారు. నరకాన్ని తప్పించుకోవడానికి మాత్రమే కాదు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దైవ ప్రణాళికలో ఉద్దేశం ఏంటంటే నిన్ను అచ్చుగుద్దినట్టు క్రీస్తు పోలికలోనికి మార్చాలి. దైవ పోలికలోనికి మార్చాలి. ప్రతి మనుషుని క్రీస్తు ఎదుట నిలవబెట్టి సంపూర్ణుడిగా చేసి బాధ్యతలు తీర్చుకోవాలని చెప్తున్నారు. ఒక పాట పాడితే సంపూర్ణత కాదు, పరిశుద్ధతను కాపాడుకున్న సంపూర్ణుడు కాదు. సంపూర్ణుడు అంటే యేసు సారూప్యములోనికి నువ్వు మార్చబడాలి. ఆ యేసు సారూప్యం అంటే ఏంటో తెలుసా? చాలాసార్లు యేసయ్య సారూప్యం అంటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఆయన వలె పరిశుద్ధత, ఆయన వలె ప్రార్థన, ఆయన వలె విధేయత, ఆయన వలె కన్నీరు, ఎన్ని అంశాలు వచ్చాయి. చెప్తున్నా, యేసు పోలికలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అన్యాయమైపోవటమే యేసు పోలికలో ఒక భాగం అని చెప్తున్నాం. క్రీస్తు ఈ లోక జీవితాన్ని జీవించినప్పుడు 33.5 సంవత్సరాల జీవితంలో యేసయ్య అన్నటువంటి మాట ఏంటంటే వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చమని అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? కోర్టు అన్నాడు, నాకు న్యాయమైన తీర్పు తీర్చు. సిలువను ఎక్కిస్తున్నారు కదా, సిలువను రాములు ఎవడు వేలాడతాడనంటే మరణానికి పాపులు సిలువ మీద వేలాడతారు కదా. జీవిత కాలంలో పాపమే చేయలేదని సాక్ష్యం బైబిల్ చెప్తుంటే ఆయన మీద అబద్ధ సాక్ష్యములను మోపి యేసుకు కలవరికి అప్పగించారు, సిలువకు అప్పగించారు. బందిపోటుల మధ్య అతిక్రమ దారులలో ఒకటిగా అతడు ఎంచబడిన ఘోరమైనటువంటి ఒక పార్టీగా క్రీస్తుకు ముద్ర వేసి అన్యాయమైన తీర్పు తీర్చి క్రీస్తును మరణానికి అప్పగించింది మానవ జాతి అని చెప్తున్నారు. అన్యాయం అయిపోయింది ఎవరంటే భూమి మీద అన్ని రకాలుగా అన్యాయం అయిపోయాడంటే ఒక్క ప్రభు అని చెప్తున్నారు. అంత అన్యాయం అయిపోయినటువంటి దేవుడు రెండవ రాకడ ఎట్లేస్తున్నాడంటే న్యాయమైన తీర్పు తీర్చే న్యాయాధిపతిగా వస్తారని చెప్తారు.
భూమి మీద క్రీస్తుకు అన్యాయం అయిపోయింది కాబట్టి అటువంటి అన్యాయకులందరినీ దేవుడు మళ్ళీ న్యాయపీఠం ముందు నిలబెట్టారు. అప్పుడు ఏం జరుగుతుందంటే సర్వలోకమునకు తీర్పు తీసిన వాడు ఏం చేస్తాడు, వాడికి కూడా న్యాయం చేస్తాడు. న్యాయం చేస్తాడు. నువ్వు ఎంత నష్టపోయినావు వాటన్నిటిని దేవుడు సమకూర్చి నూరంతలుగా దేవుడు బహుమానం ఇచ్చే న్యాయపీఠం ముందు నిలబడ్డట్టు ప్రతి వాడు ఆ తీర్పును బట్టి ఏమంటాడంటే నాకు న్యాయమైన తీర్పు దేవుడు తీర్చడానికి ఒక మంచి సంతోషం చేత కొంచెం దాటిపోవడానికి అవకాశం కలుగుతుంది. అన్యాయం అయిపోయిన వాడు ఇప్పుడు రెండవ రాకలో ఏమవుతుందంటే న్యాయాధిపతిగా వచ్చి నీకు నాకు న్యాయం తీర్చే ఒక విధానంలోనికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నిలవబడగలుగుతాననే నమ్మకమే లేకపోతే నేను చెప్తున్నా యుగ యుగాలు ఇప్పుడు ఏమైపోతావుగా నింద పాలైపోతావు. ఆ న్యాయపీఠం ముందు నిలవబడినప్పుడు చాలా మందికి అర్థం కావట్లేదు. ఇంకా ఏదో ఒక దేవుడు తీర్పు తీరుస్తున్నట్టు అడిగి పోతే పని అయిపోతుందట అనుకుంటాను. కానీ లోగడ చెప్పిన ఒక సందేశం యూట్యూబ్లో ఉంది, జీవ గ్రంథము అని ఉంది. గ్రంథములు తెరవబడిన ఒక గ్రంథం. న్యాయపీఠం ముందుకు పోతే పెద్ద పెద్ద భక్తులు కూడా నిలబడలేదని చెప్తున్నారు. అసలు నేను కాదు. అసలు మనం ఎందుకు భయపడట్లేదు అంటే ఎఫెక్ట్ ఆఫ్ ద థ్రోన్, ఆ సింహాసనం దగ్గర ఉన్న ప్రభావం నీకు తెలియట్లేదు కాబట్టి నీకు నాకు భయం కాదు. చిన్నపిల్లలు ఉన్నారు కొంతమంది, ఆ చిన్నపిల్లలు కోతులు వచ్చినా దానికి ఎదురుపోతావు. కరెంట్ ఉన్నా కూడా ధైర్యంగా అందులో ఏలు పెడతావు. వాడు ఏమీ చేస్తూ ఉంటుంటే మామిడి ఫుల్ ధైర్యం అనుకుంటాం. మనమైతే మనం ఏమనుకుంటే ఈ మీద ఒకరు ధరిసి ఇటు తీసుకున్నావు. ఎందుకు వచ్చినవరా అంటే వాడికి తెలియట్లేదు ఎఫెక్ట్. అందులో చేయబడితే ఏమైతుందో తెలియదు. అదే మనం పోవాలంటే మనం కొంత భయం అనిపిస్తుంది. ఎందుకంటే దాని యొక్క శక్తి తెలుసు, దాని యొక్క బలము తెలుసు. కాబట్టి న్యాయపీఠం యొక్క విలువ కూడా కరెక్ట్ విశ్వాసంతో తెలియట్లేదు. న్యాయపీఠం ముందు నిలవబడటం భక్తుల తరము కాదని చెప్తాం. ఇక్కడ బ్రతికి న్యాయపీఠం ముందు నిలబెడితే పెద్ద పెద్ద భక్తులు కూడా ఏమైపోతుంటే గడగడలాడిపోతారు. ఎంత భయంకరంగా స్థితి ఉంటుంది, ఎంత భయములు పరుపులు పెట్టట్టుగా ఆ యొక్క పరిస్థితులు ఉంటాయనంటే ఆ పునాది అనే విషయాలలో అర్థమైనప్పుడే నిత్యమైన తీర్పు పెట్టుకుంటుందో కూడా విశ్వాసులు తెలుసుకొని ఉండాలి. అనేక మంది పాపం చేయడానికి కారణం ఏంటంటే న్యాయపీఠం యొక్క ప్రభావము తెలవకనే ప్రభావం తెలవదు. అందరూ చాలా సుపరిచితులు బెనీహిన్ అంతటి గొప్ప భక్తులు బెంగళూరుకు వస్తారని ఇన్వైట్ చేస్తే చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రభుత్వాలన్నీ కూడా ఆయన రాకుండా సర్వ ప్రయత్నాలు చేసి ఆటంకపరిచారు ఆయన. ఎందుకంటే బెనీహిన్ కనుక భారతదేశం వస్తే ఒక గొప్ప ఉద్యమం వస్తుంది, చాలా మంది కన్వర్ట్ అయిపోతారు, లైవ్ మిరాకిల్స్ జరుగుతాయి. కాబట్టి అటువంటి సేవకుడు ఇక్కడికి రాలేదని చెప్పి చాలా ఆటంకాలు పరిచి అతను రాకుండా ఆటంకపరిచారు. ఆయన పరీక్షలు చూసినా కూడా యూట్యూబ్లో వీడియో చూసినా కూడా ఆశ్చర్యం కలుగుతుందని చెప్తున్నా. కోర్టు తీసి గిరిగిరి తిప్పిసిరేస్తాడు అంతే. ఆ వచ్చిన 1000 మంది కూడా అట్లా 50 పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేసినట్టు కనబడతారు. దాని అంత గొప్ప ప్రభావంతో పరిచయం చేసిన తర్వాత కూడా బెనీన్ గారు ఒకసారి బాగా సిక్ అయిపోయారు. గడిచిన సంవత్సరాల్లో ఆయన కంప్లీట్ సిక్ అయిపోయి ఐసీయూలో పోయారు. ఇక చచ్చిపోతాడేమన్న ఆలోచన దాకా వెళ్ళిపోయారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, మనసులో తీసుకుంటా ఉన్నాడు. దేవుడు ఆకాశమును తలుపులు తెరిచాడు. అంతే, ఆకాశపు వాకులు తెరిచాడంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత వచ్చిందని అర్థం అన్నమాట. ఒక దర్శనం వస్తుంది. ఏంటి ఆ దర్శనం అంటే దేవుని యొక్క న్యాయపీఠం అనేది కనిపిస్తుంది. సింహాసనం మీద ఒక ప్రభావవంతమైన వ్యక్తి కూర్చొని ఉన్నాడట. కానీ ఆయన ముఖం కనిపించే పెద్ద ప్రకాశమానంగా తగ్గ విరిగిపోతున్నాడు. ఆ కుడి పక్కన కొంతమంది, ఎడ పక్కన కొంతమంది, అందరు బారులు తీరి నిలబడి ఉన్నారట. బెనీన్ గారు ఎక్కడో చివర నిలబడి ఉండట ఆ గుంపు. బెనీన్ గారు అంటే అప్పుడు అసలు ప్రభావవంతమైన సేవకుడు ఒక పేరు ఉంది. అద్భుతంగా దేవుని చేతులు వాడబడుతున్న సాధనమైన పేరు ఉంది. తీర్పు జరుగుతూ ఉంది. దేవదూతలందరూ వాయిద్యాలు పట్టుకొని నిలబడి ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి ఆ సన్నిధిలోకి వెళ్ళిపోగానే అక్కడ దేవదూతల హస్తాలు ఉన్నటువంటి వాయిద్యాలు వాళ్ళు వాయించడం మొదలు పెడుతున్నారట. ఆ వాయిద్యాలు వాయించినప్పుడు వినలేనంత చప్పుడు వస్తుందట. చాలా కఠోరంగా ఆ యొక్క వాయిద్యాల చప్పుడు వస్తుందట. అంత ఘోరంగా భీకరంగా శబ్దం వస్తా ఉంటే ఏంటి ఘోరంగా వాయిస్తున్నారని దేవదూతలను చూసుకుంటూ ఒకసారి సింహాసనం మీద వ్యక్తిని చూసేసరికి ఆ వ్యక్తి చాలా ఉగ్రుడై కనిపిస్తున్నాడు. దేవుని తీర్పు వెలువడుతుంది, వీని ఈడ్చుకొని వెళ్ళి వెలుపల చీకటిలో పడేయని అన్నారు. ఒకళ్ళు అయిపోయారు, 2 అయిపోయారు, 3 అయిపోయారు, కొన్ని 100 మంది బెనీహిన్ ముందు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ప్రతి వాడే వెళ్ళిపోతున్నాడంటే ఆ అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. ఆయన వంతు వచ్చేసరికి చెమటలు పడుతున్నాడు బెనీహిన్ గారు. బెనీహిన్ చాలా భయపడుకుంటూ, చాలా వేదన పడుకుంటూ అడుగు వెయ్యాలా వద్దని అనుకుంటూనే ఆ న్యాయపీఠం ముందు తీర్పులను ఒక్కసారి అట్లా అడుగు వేసి ముందే చప్పుడు పెరుగుతాడు. ఆయన ఒక్కసారి అందరినీ తేలి చూసేసరికి చక్కని శబ్దం వినపడుతుంది. వాయిద్యాలన్నీ కూడా మధురంగా మారిపోయినాయి. మంచి సంగీత శబ్దం వినపడతా ఉంది. వారందరినీ తిలకిస్తూ ఒకసారి సింహాసనం మీద ఉన్న క్రీస్తుని చూసేసరికి ఆయన ముఖంలో సంతోషం కనబడట్లేదు. బెనీహిన్ అడిగిందట, ప్రభువా
మంచి సంగీత శబ్దం వినిపిస్తుంది కదా, నువ్వు ఎందుకు ఆనందంగా లేవనంటే నీ పరిచయను బట్టి నాకు సంతోషం కలగలేదు అన్నాడు. భూమి మీద ఒక సాక్ష్యం పొందినవాడు, లక్షల మందిని క్రీస్తులోకి నడిపించినవాడు, క్రీస్తుల స్థిరపరుచినవాడు, అద్భుతాలను జరిగించినవాడు. అసలు ఆయన రాకుండా దేశాలు ఆటంకపరుస్తూ ఉంటే ఆయనను బట్టి క్రీస్తు ఇచ్చిన ఒక సాక్ష్యం ఏంటంటే నీ పరిచర్యను బట్టి నాకు ఆనందం లేదు. నువ్వేం చేస్తున్నావంటే చాలా ధనాన్ని సంపాదించి ధనం కొరకు ఎక్కువ సేవ చేస్తున్నావు, ధనంపై నీకు దృష్టి పెట్టుకున్నావు. చాలా పొరపాటు నువ్వు మార్చుకోవాలని దేవుడు అవకాశం ఇస్తే అప్పుడు ఐసీయూలో నుంచి లేచి మరలా పరిచయం చేసింది. ఆయన వెళ్ళిన తర్వాత మీటింగ్ పెట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇన్ని సంవత్సరాలు నేను చేసిన సేవ సరైన సేవ కాదు, ఇప్పుడు నేను చేసేదే సరైన సేవ అని చెప్పినాడు. అంత గొప్ప సేవకుడు న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడే గడగడలాడిపోయినానంటే అసలు నీ బ్రతుకు నా బ్రతుకు ఎక్కడుంటుందో ఒకసారి ఆలోచన చేసుకో. ఏదో కమ్మేద్దామనంటే కుదరదు, దేవునితో ఆర్గ్యుమెంట్ చేద్దామంటే కుదరదు. అసలు నువ్వు ఏం మాట్లాడటానికి అవకాశం ఉండదు. అగ్ని ప్రవక్త అని ఒక పేరు ఉంది ఏడబ్ల్యూ టోజర్ గారు. ఆయన పుస్తకాలు చూస్తే ఒకడు మనల్ని కొట్టినట్టు ఉండటం కాదు, మనల్ని మనమే కొట్టుకున్నట్టు ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్న కాంటెంట్ అట్లా ఉంటుంది అని చెప్తుంది. పరిశుద్ధత గురించి, అభిషేకం గురించి, ప్రార్థన గురించి, విధేయత గురించి అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశారు. ఏడబ్ల్యూ టోజర్ అన్నా లేవునంటే రావనెల్లి అన్నా కానీ ప్రతి సేవకుడికి భయం కలుగుతుందని చెప్తున్నాం. వాళ్ళని ఏమని పిలుస్తున్నారంటే అగ్ని ప్రవక్తలని పిలుస్తున్నారు. సమాజం అగ్ని ప్రవక్తను వాళ్ళకి పేరు పెడితే వాళ్ళు ఏమనుకున్నారని అంటే రావెన్ హిల్ న్యాయపీఠం ముందు పోవడానికి నీకు ధైర్యం ఉందని టోజర్ అడిగింది. అప్పుడు టోజర్ అంటాను నాకైతే కొంచెం భయంగానే అనిపిస్తుంది, మరి నీ పరిస్థితి ఎట్లుందనంటే నాకు కూడా భయంగానే ఉంది అన్నారు. అందరికీ తీర్పు తీర్చిన వాళ్ళకేమో ఆడిపోతే భయం అవుతుందట. అన్ని తప్పులు చేసి మనకేమో ఒకసారి పోదాం సింహాసనం దాకా పోదామంటే పోతే మళ్ళీ మాకు పెట్టేది అసలు చెప్తున్నా, కాలు చేతులు వణికిపోతాయి అసలు. ఎందుకంటే అక్కడ ఇంకొక ఆప్షన్ లేదని చెప్తాను. ఒకటే ఒక తీర్పుగా ఆయన నోట్లో నుంచి కనుక వెలుపల చీకటిలోనికి వీళ్ళు ఈడ్చుకొని పోయినట్టు తర్వాత సుప్రీంకోర్టు లేదుగా, అక్కడ నుంచి నేరుగా ఎక్కడే పోతుందిగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. యుగ యుగాలు కాలిపోతాడు, యుగాలు కాలి. భక్తులు భయపడాలి. దేనికి భయపడాలంటే నిత్యమైన తీర్పు ఒకటి ఉంది అనే దానికి భయపడాలి. ఇక్కడ ఎంత నువ్వు అన్యాయం అయిపోయినా బాధ లేదు, కానీ న్యాయమైన తీర్పు అక్కడ తీరుస్తాడని చెప్తాడు. ఆ న్యాయమైన తీర్పు తీర్చినప్పుడు నువ్వు తప్పించుకోవడానికి ఒక వెసులుబాటు ఉందని చెప్తాను. దేవుడికి భయపడేటోళ్ళు ఉన్నారు కదా చెప్తాను. అసలు భక్తుడు భయపడే విధానం కూడా రా. మోషే దేవుడికి ఎట్లా భయపడ్డాడు, మిక్కిలి గడగడ మాడిపోయినాడు. మండుచున్న ప్రభు దగ్గర దేవుని చూసిన సీనాయి కొండ తగలబడుతున్నప్పుడు ఇశ్రాయేలు జాతి మొత్తం ఏమయ్యారంటే మేము మీతో మాట్లాడము, మోషే మీతో మాట్లాడము, మేము నీతో మాట్లాడమని దేవుని అన్నమాట. ఆయన ప్రభావవంతంగా దిగి వచ్చి సీనాయి కొండ కాలిపోతా ఉంటే భక్తులకు ఆ దేవుని యొక్క ప్రభావం చూసాక ఏమందంటే గడగడలాడిపోయారు, భయపడ్డారు. మోషే భయపడ్డాడు, అబ్రహాం భయపడ్డాడు, అందరూ భయపడ్డారు అని చెప్తున్నారు. దేవునికి భయపడ్డటువంటి స్థితులు వారి జీవితాలు ఉన్నాయి కదా, వాళ్ళు భయపడి ఇంకో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే న్యాయపీఠమును బట్టి కూడా అంత భయం ఉండాలని చెప్తాను. ఏదైనా పని చేస్తే నేను న్యాయపీఠం ముందు ఎట్లా నిలవబడాలి, రేపు దేవుడే దీన్ని ప్రశ్నించిన తర్వాత దేవుడే దీన్ని తీర్పులోనికి తీసుకుని వస్తే నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, యుగ యుగాలు నా భవిష్యత్తు ఏంటి అని ఒకసారి ఆలోచన చేసుకుంటే ఆ పాపం మరలా నీ జీవితంలోనికి రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కట్టగలుగుతాడు. ఆ తీర్పు అనే ప్రభావం తెలియదు కాబట్టి అంతేందుకంటే పునరుద్ధానుడైన తర్వాత క్రీస్తు కొరకు సకల శ్రమలన్నింటినీ అనుభవించి పద్మాస దీపంలో పరమాశకు ఉన్నటువంటి యోహాను దగ్గరకు దేవుడు వచ్చింటాడు. దేవుడు వస్తే భక్తుడైనటువంటి యోహాను, పరిశుద్ధుడైనటువంటి యోహాను ఎట్లా ఉన్నాడట, అతడు చచ్చిన వాని వల్ల అతని పాదముల యొక్క పడి గడగడలాడుతున్నాడు. పాపం చేసినందుకు కాదు, ప్రభావంతో దేవుని చూసినందుకే గడగడలాడిపోయాడు. అసలు పరిశుద్ధుడైన యోహానే గడగడలాడితే ఆ ప్రభావంతో క్రీస్తును నువ్వు నేను ఎట్లా ఎదుర్కొంటావు అన్నాడు. ఎట్లా ధైర్యం ఎక్కడిది, ఆ మొండితనం ఎక్కడిదో అర్థం కాదు. చెప్తున్నా, ఆ న్యాయపీఠం ముందు నువ్వు నిలవబడాలి. అప్పుడు దేవుడు నేను ఏం చేయడానికి అవకాశం ఉంటుందనంటే గణపరుస్తాడు. ఒకసారి 91వ కీర్తన మీరు ఒకసారి గమనించినట్లయితే 91వ కీర్తన ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. 91లో 14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతనిని కనపరచదు. ఒకసారి చదివేటప్పుడు కొద్దికోసారి జాగ్రత్తగా ఉండండి. ఎవరు కనపరచాలట? దేవుడే. కనుక నేను అతనిని గణపరచదు. దేవుడు విశ్వాసిని గణపరుస్తాడు, విశ్వాసిని గణపరచాలి. మనము గణపరచాలి అనేది మనకు బాగా పరిచయం. దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుని మనం గణపరచాలి. నువ్వు దేవుణ్ణి గొప్ప చేయాలి. నువ్వు దేవుణ్ణి గొప్ప చేయాలనేది భూమి మీద ఎంతవరకు నువ్వు నెరవేర్చుకుంటావో ఒక రోజు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను గణపరచడం మొదలు పెడతాడు. నేను అతనిని గణపరిచాడు.
న్యాయపీఠం ముందు నిలవబడిన తర్వాత నీ తీర్పు సత్యమైన తీర్పు నీకు వెలువడిన తర్వాత అక్కడ తల ఎత్తుకునే స్థితిలో అనుకుంటే దేవదూతలందరి ముందు దేవుడు నేను ఏం చేస్తాడు? ఇప్పుడుగా భూమి మీద దేవుడు నువ్వు గణపరిచినట్లుగా దేవుడు పరలోకంలో నిన్ను గణపరుస్తుంది. అది ఎప్పటిదాకా ఉంటుందంటే యుగ యుగాలు ఉండిపోతుందని చెప్తుంది. దానిపైన దృష్టి పెట్టాలని చెప్తున్నాను. భక్తి జీవితం అంటే ఇదేదో కోల్పోయినా, ఇక్కడేదో ఒక నష్టం వచ్చింది, ఇక్కడేదో ఒక ఇబ్బంది వచ్చింది, ఇక్కడేదో సమస్య వచ్చిందని కాదు. అసలు ఒక కోణంలో నుంచి అర్థం చేసుకుంటే అన్యాయం అయిపోవటమే క్రైస్తవ జీవితం అని చెప్తున్నాను. న్యాయం ఎవరు జరిగింది చెప్తున్నాను. అసలు పౌరుడికి ఏమన్నా న్యాయం జరిగిందా? మోషకి ఏమన్నా న్యాయం జరిగింది? ఎక్కడ న్యాయం జరగలేదండి. క్రైస్తవుడు అంటే ప్రతి క్షణంలో అన్యాయం అయిపోయాడు. హతసాక్షులు గుంపే ఉంది. ఎందుకు వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయారు అంటే కారణం లేదు. అన్యాయము అన్యాయం. ఒరిస్సాలో వాళ్ళందరూ స్టేజ్ గారు ఫ్యామిలీని గాల్చేసి చనిపేశారు. అన్యాయం కాదు. ఎక్కడైనా సరే అన్యాయం జరిగిపోయింది. అన్యాయం అయిపోయిన వాళ్ళు హతసాక్షులు అయిపోయారు, హతసాక్షులు అయిపోయారు. నీకు భూమి మీద న్యాయం జరగట్లే. అన్యాయం అయిపోయిన ప్రతిసారి క్రీస్తు పోలికలను నువ్వు మార్చబడుతున్నావని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అన్యాయకులందరికీ న్యాయము జరిగే వేదికే న్యాయపీఠం అని చెప్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది స్థలాలు మార్పు చెందుతాయని చెప్తారు. చాలా మంది నిజ స్వరూపాలని బయట. ఇప్పటికి నా కృషి అయితే సంతోషం అని అనుకుంటున్నాను కదా. ఈడ నువ్వు ఎదురు నేను వేసుకోవటం కాదు. ఎవరైనా న్యాయపీఠం ముందు ఏసయ్యా పరలోకం పైన తర్వాత ఆయన కూర్చేసి కూర్చోబెడితే యుగ యుగాలు ఉంటుంది. దాన్ని ఎవరు తీయలేడు. కర్మంగాలికి కాడ కుర్చీ లేదు అనుకో మళ్ళీ వస్తుంది ఇక సరిగా. తర్వాత ఏసై నేను ఒకటి చేయించుకుంటానా ఉదర్దిగా సపోర్ట్ చేయకుండా కింద కూర్చోబెట్ట అంటే కింద కూర్చోవచ్చు. అక్కడ నిలవబడాలంటే ఇక్కడ ఎన్నైనా నువ్వు భరించాలని చెప్తాను. అన్యాయం అయిపోయినా సమస్య ఏం లేదు, సమస్య లేదు. ఆ న్యాయపీఠం ముందు తప్పించుకోవడానికి అసలు ఒక మార్గమే లేదు. కానీ ఒకే ఒక్క వెసులుబాటు అని చెప్తాను. ఒక మార్గంలో పోతే ఆ న్యాయపీఠాన్ని నువ్వు తప్పించుకోవచ్చు. ఏంటి ఆ మార్గం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రతి దానిని వచ్చి దేవుడు లెక్కడుతున్నాడు. మొదటి కొరింథీ పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. 2 కొరింథియన్స్ 5th చాప్టర్ అంటే ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. చూడండి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్టు. నువ్వు మంచి చేసుకుంటూ వచ్చా చాలా మందికి తెలియదు. ఆ రోజు అక్కడ తెలిసిపోతుందని వాటి ఫలమును నువ్వు పొందుతావు. అవి మంచివైనా చెడ్డవైనా ఆ న్యాయపీఠం ముందుకు వచ్చిన తర్వాత ఎంత బట్టబయలు అయిపోతుంది. ఆ బట్టబయలు అయిపోయింది యథార్థమైనటువంటి జీవితం అని చెప్తాను. అట్లా తీర్పు తీర్చేటువంటి దేవుడు రోమా పత్రిక 14వ అధ్యాయాన్ని కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రతి నాలుకయు దేవుని స్తుతించు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలను. 10వ వచనం అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట అంటే అర్థం తెలుసా? ఏదో తృణీకరిస్తున్నావు అనుకుంటున్నావు, ఇక్కడ తప్పించుకుంటామని అనుకుంటున్నావు కదా. ఏది చేసినా ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఆ న్యాయపీఠం ముందుకు వచ్చినప్పుడు మరలా అవన్నీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి చెప్తుంది. ఎంత ఘోర పాపి అయినా సరే న్యాయపీఠం ముందు నిలవబడాలి. ఆ ఘోర పాపి నిలవబడ్డ తర్వాత అక్కడ తీర్పు ఎవరు తీరుస్తారంటే న్యాయాధిపతి తీరుస్తాడు. ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడనంటే సమస్తము చూచుతున్న దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే నీకు తీర్పు తీర్చేటువంటి దేవుడు 4:13 ఒకసారి గమనించాను. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. చూడండి, మనము ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఇంకెట్లా అన్యాయం అయిపోతుంది? అన్యాయం అవుతుంది కదా. అది అన్యాయం జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీకు తీర్పు తీర్చే దేవుడు ఇప్పుడు ఏం చేస్తుండగా సమస్తమును చూస్తావు, సమస్తాన్ని చూస్తావు. అప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది అంటే అంత సంతోషం కలిగి మెప్పు వచ్చినోడికి ఆనందంగా ఉంటుంది. కానీ కొంత సమస్యలోకి పోయినోడికైతే నిందాపాలయ్యే అవకాశం వస్తుంది కదా. ఆ న్యాయపీఠం ముందు నుంచి నువ్వు దక్కించుకోవాలనంటే ఒకే ఒక వెసులుబాటు అయితే ఆ వెసులుబాటు ఏంటంటే ప్రభు వల్ల అని చెప్తారు. ఆడికి పోయినాక గడగడలాడే బదులు, ఆడికి వెళ్ళినాక సల్లకి చెమటలు బట్టి ఖర్చు పెట్టి తుడుచుకునే బదులు ప్రతి పునరుద్ధాన దినంలో గుడికి వచ్చి ఆదివారం నాడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు చేసిన దోషాలను బట్టి పాపమును బట్టి దేవునితో సమాధాన పడితే ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం ఏంటంటే నీవు ఆ తీర్పులోనికి రాక ఏమైపోతావట తప్పించుకోవడం. ఏ తప్పైతే దేవుడు నిన్ను అక్కడ అడుగుదామని అడుగుకుంటున్నాడో
ఆ తప్పును బలం ఉంటే నీకు నువ్వే ఒప్పుకోవాలని చెప్తున్నారు. మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పులోనికి రాక తప్పించుకోవాలి చెప్తున్న. న్యాయపీఠం ముందుకు పోయిన తర్వాత విశ్వాసులు అందరూ బాధపడే అంశం ఏంటంటే బల్ల గురించి మాకు తెలియదనే బాధ. ఇంత చక్కని వెసులుబాటు ఉందని మాకు తెలియకపోయి మనం అట్లా పోయి అట్లా వెళ్ళిపోతాం అసలు. ఎందుకంటే వారం వారం మనం ఏం చేసుకుంటున్నట్టు కడిగి చేసుకుంటున్నాం. మనకేం వెనక ఒక మూట లేదు, కానీ చాలా సంఘాలు పెద్ద మూటలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి స్నానం చేసే బ్యాచ్, నెలకోసారి స్నానాలు, సంవత్సరానికి ఒకసారి స్నానాలు, పాపాలు ఒప్పుకోకుండా చేసుకునే పద్ధతులు ఇవన్నీ వాళ్ళు ఎక్కడైతే లేదో వాళ్ళందరూ పాపాలను మూటేసుకొని ఎన్ని మూటలు న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు చాలా పెద్ద మూటగా అనిపించింది. అన్ని పాపాలు వాళ్ళని దేవుడు లెక్కడుతున్నప్పుడు ఆ పక్కన ఉన్న విశ్వాస గుండెలు అదిరిపోతూ ఉంటాయి. వారికి ఒక గంట సేపు తీర్పు జరిగిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు అట్లా బయటలో వస్తాం. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏంటి కాబట్టి ఈ తీర్పు తొందరగా అయిపోయిందంటే ఈ న్యాయపీఠం కంటే ముందు మేము ఇంకొక న్యాయపీఠం ముందు నిలవబడమని చెప్పాలి. ఏంటి ఆ న్యాయపీఠం అంటే ప్రతి పునరుద్ధాన దినం జరుగుతున్న దేవుని బల్ల అనే ఒక న్యాయపీఠం ముందే నా పాపాలన్నీ ఒప్పుకొని నేను కడిగేసుకున్నా కాబట్టి ఆ కడిగి వేయబడ్డ ప్రతి పాపం ఇప్పుడు ఇక్కడ లెక్కలోనికి రాక దేవుడు నన్ను తప్పించాడని అంటే అప్పుడు మనకి ఎట్లుంటుంది. ఇక మరి ముఖ్యమాయ గారు మాకు చెప్పకపోయా, మేము బైబిల్ చదవకపోయా, ఈ ఆలోచన మాకు రాలేదు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, యుగ యుగాలు నిందాపాలైనటువంటి స్థితి, నిత్యము హేయులైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఒక చిన్న విషయం భూమి మీద నువ్వు అర్థం చేసుకుని కారణాన్ని బట్టి యుగ యుగాలు నిందులోనికి ఒప్పుకోవటం ఒక గొప్పతనం ఉండాలి. చెప్తున్న బైబిల్లో అన్యాయం అని చెప్పింది కదా, ఎంత ఘోరంగా అన్యాయం జరుగుతుందో మీరే చెప్పాలి. దావీదు చేసిన పొరపాటు ఏంటంటే పరాయి వాడి భార్యను గూడాడు, భర్తను చంపాడు, రక్తాపరాధము, వ్యభిచార దోషము చేసిండు. ఈ 2 చేసిన వాడేమో దేవునికి ఇష్టానుసారుడు అయిపోయిందట. దేవుడు చెయ్యవద్దన్న ఒక పని చేసిన సౌలేమో తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. ఇది ఏది న్యాయమైన తీర్పు మీరు చెప్పాలి. చక్కగా ఇదే కోర్టుది కేసులు గిరికి మనం హైకోర్టు సుప్రీంకోర్టు పంపితే దావీదుకి ఏమో యావత్ కారాగార 14 సంవత్సరాల లైఫ్ పడుతుంది. సౌలు మాత్రం ఆరాంశ ఇంటికి వస్తారు. అసలు సౌలు ఇంటికి వచ్చారు. ఎందుకంటే ఏం చేసిన బిడ్డ అంటే అమాలయకులతో యుద్ధం చేసినయ్యా, తీసుకురావద్దన్న గొర్రెలను తీసుకుని వచ్చినా ఆ తీసుకొచ్చింది కూడా ఈయనకు బలి ఇవ్వడానికే తెచ్చాను అనగానే కొద్దిగా సింపతి కలుగుతుంది. పెద్ద పాపంలా కనిపించట్లేదు, ఈజీగా ఎస్కేప్ కావచ్చు అని చెప్తుంది. లాయర్ కూడా వస్తుంది కదా, ఈజీగా సేఫ్ సైడ్ వచ్చేస్తుంది. ఇది పెద్ద తప్పులాగా ఏమనిపించట్టు, ఒక మాట జారిన అంతే కదా, మాట తప్పేవంతే కదా, ఇందులో పెద్ద మిస్టేక్ ఏం లేదు, ఇందులో ఏం పెద్ద కేసు ఫైల్ చేసేది లేదు. సౌలు నువ్వు ఆరాంశ వెళ్ళి మళ్ళీ 40 సంవత్సరాలు పరిపాలన చేసుకొని వచ్చు. కానీ దావీదు నిలబడి ఏం చెప్తున్నాడు, దావీదు నిలబడి పరాయి వాడి భార్యను ఊడాడు. ఆ పాపం వాడి మీద ఏంటంటే ప్రయత్నం చేశాను, అది ఎంతసేపు కుదరపోయేసరికి వాడి మీద కూడా మర్డర్ అటెంప్ట్ చేశాను. ఇంకా గొప్ప పని ఏంటంటే వాని చేతులతో పత్రాలు ఇచ్చి పంపించాడు. ఆ ఒక్క విషయం చూసినప్పుడు ఉరియా యొక్క రాజభక్తి తెలుస్తుందని చెప్తున్నాను. అంత గొప్పడుగా అదే పత్రాలను పట్టుకొని వెళ్ళి అధికారికి ఇచ్చి తన మరణానికి తానే మరణ శాసనం రాసుకున్నాడు. కానీ ఒక మాత్రం మధ్యలో కావాలి, ఎందుకంటే దావీదు మీద నమ్మకం అని చెప్తున్నాను, నా రాజు అని నమ్మకం. చక్కని మాటలు అక్కడ బలుగుతారు. అసలు దావీదు ఉరియా ఇద్దరు సిచ్యువేషన్ ఆ కాంటెస్ట్లో చూస్తే దేవుని హృదయానుసారుడు ఉరియా నాకు అనుకుంటున్నారు. ఒక సందర్భం చూస్తే అంత మంచి భక్తి చేసిన వాడు కూడా ఏం చేశారంటే రక్తాపరాధం చేశారట, వ్యభిచార దోషం చేశారట. దేవుని న్యాయపీఠం ముందుకు పోయేసరికి ఏమైపోయిందంటే ఒక్కసారి తీర్పులు 2 మార్పు చేయబడి ఇతడు హృదయానుసారుడు అయిపోయాడు. ఆయన కృపల నుంచి తొలగిపోయాడు. ఇంతకంటే అన్యాయం ఏడుంటే చెప్పండి. ఇదే తీర్పు నువ్వు తీరుస్తావా అంటే తీరితే మనం దుమ్మెత్తిపోతాం. ఇది ఎక్కడ తీర్పు రా బాబు, అన్ని చేసినోడు చక్కగా సింహాసనం మీద కూర్చొని దేవుడు ముద్దు పెట్టుకుంటా అంటే ఒక మాట దక్కులందుకు ఏమో వెలివేశారు, ధృవీకరించారు. ఎక్కడ వచ్చిందో తెలుసా తేడా, చేసిన ప్రతి తప్పును దావీదు ఒప్పుకున్నాడని చెప్తాడు. 51వ కీర్తన రాస్తాడు, ప్రభు ఆ ఇస్సోపుతో నా పాపమును గడగమన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, హృదయంలో ఆ పాపము గురించి వేదన పడ్డాడు, దేవుని ప్రతిమలాడుతున్నాడు. ఎప్పుడైతే ఈయన పశ్చాత్తాపడ్డాడు, ఎంత పెద్ద పాపమైనా ఏమైపోయింది, ఇప్పుడుగా దేవుడు దానిని కడిగి వేయడానికి ఇష్టపడ్డాడు. కడిగి వేయడం దావీదును చూసినప్పుడు నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పాపము చేసిన ప్రతిసారి కూడా ఏం రావాలి, నీకు పశ్చాత్తాపం రావాలి. ప్రభు పాదాలను బట్టి బ్రతిమలాడాలి, ప్రభు ఈ దోషము నేను చేసిన కదా, దయతో నన్ను క్షమించమని ఆదాము బిడ్డనయ్య నేను, కాబట్టి నా పాపాలను గలగాలని దేవుని బ్రతిమలాడుకుంటే ఎంత ఘోర పాపానైనా దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు కడిగి వేస్తాడు. కానీ సౌలు చేయని పని ఏంటంటే దేవుని కృపను ఆశ్రయించలేదని చెప్తాను. చిన్న తప్పే, ఆ చిన్న పొరపాటు చేసి ఏమనుకుంటా దేవుని క్షమించమని దేవుని దగ్గరకు క్షమాపణ కొరకు మొరపెట్టలే. సౌలే 51వ కీర్తన రాస్తే పరిస్థితి కూడా ఉండేది. అంత పెద్ద పాపాన్ని చూస్తున్నావు కానీ దావీదు మరలా పశ్చాత్తాపడ్డకు సంఘం చూడాలని చెప్తాను. అందుకు ఈ మాటలు మరలా తీర్పులోనికి రావని చెప్తున్నాను. బత్షెబ పాపం చేసిన ఇక్కడ కూడా అనొద్ది కదా,
ఎందుకు అనవుతుందంటే దేవుడు దాన్ని గడిగేసి ఆయన ఇష్టానుసారం తీర్పు తీర్చేందుకు మళ్ళీ నువ్వు ఎవరు వారంట. న్యాయపీఠం ముందు పోయిన తర్వాత దావీదును దేవుడు ఎత్తుకొని ముద్దు పెట్టుకోవడం మంచి సాక్ష్యం చెప్పిన తర్వాత ఈయన తప్పు చేసిన అన్నవి అనుకో, అప్పుడు అది నీకు ఇంకొక తప్పు అయిందని చెప్తున్నా. మరి దావీదు ఎందుకంత సేఫ్కి వచ్చాడని అంటే పశ్చాత్తాప హృదయంతో ప్రభు సన్నిధిలో అతడు చేసిన మొర. పాపం చేయటం వల్ల దేవుడు బాధపడతాడు. పాపం చేయకపోతేనే ఆశ్చర్యం. నువ్వు ఎందుకు చేయవు? బ్రహ్మాండంగా చేస్తావు. అసలు మనం గుట్టిగా అనుకున్నాయి. కానీ దేవునికి బాధ కలిగించేది ఎక్కడ అంటే నువ్వు సమాధాన పడట్లేదు. చూసావు, ఇంత చేసి దాచుకొని తిరుగుతున్నావు, చూస్తున్నాడని తెలిసి కూడా కప్పి పెడుతున్నావు. అసలు దాన్ని ఒప్పుకునే మనసు నీ లోపలికి రాట్లా, పశ్చాత్తాపం నీ లోపలికి రాట్లా, ప్రభుత్వం సమాధాన పడాలన్న ఆశ రాదు. న్యాయపీఠం ముందు యేసయ్య ప్రత్యక్షమైతే గడగడలాడిపోతుంది. చూసావు, ఆ భయం అనేది బలమునే నీకు కలిగితే. అసలు నేను చెప్పాను, అసలు బల్లే మనకు ఒక న్యాయపీఠం అని చెప్పాను. ఆ బల్ల దగ్గరికి రాగానే న్యాయపీఠం ముందు నిలవబడ్డట్టు భయంతో నిలవబడి అన్నింటిని నొప్పుకొని ఇక్కడికి అడిగేసుకుని బయటికి వెళ్ళేసరికి ఎట్లా పోవాలి? మళ్ళా పరిశుద్ధుడవై పోవాలి, దేవునితో సమాధాన పడిన వాడివై పోగలిగితే ఇక నీ బ్రతుకులో న్యాయపీఠం అంటే నీకు భయం ఉండదని చెప్పాను. న్యాయపీఠం అంటే నాకు భయం లేదు. ఎందుకు లేదంటే ప్రతిదీ ఇక్కడ ఒప్పుకుంటాను కాబట్టి, ఈడే కడిగేసుకుంటాను కాబట్టి. న్యాయపీఠం ముందుకు పోయిన తర్వాత మరిచిపోయిన అరాకొర ఎవరుంటాడు లెక్కలోకి వస్తే కానీ చేసిన ప్రతి దోషం అక్కడికి రాదు. ఎందుకు రాదు అంటే మన పాపములను మనమే విమర్శించుకోవాలి. నేను చెప్తాను, నువ్వు కూడా నీ మీద చెప్పడం కాదు, మనకు మనకు అర్థం కాదని మోకరించగానే వాక్యం ఒక్కసారి మనం కన్నుల ముందు ప్రత్యక్షం కాగానే నువ్వు చేసిన ప్రతి దోషము నీకు కనిపించాలని నీకు కనిపించాలని ఆత్మ సహాయం ఉంటే, దేవునితో మంచి సహవాసంలో నీ భక్తులను గడుపుకోగలిగితే చిన్న పాపమైనా కూడా పెద్ద పశ్చాత్తాపంలోనికి నువ్వు నడిపిస్తుందని చెప్తాను. చిన్నదే, అది పెద్ద సమస్యలాగా నీకు అనిపించదు. కానీ ఒకసారి మోకరించగానే ఇది క్రీస్తుకు నేను చేసిన ద్రోహం అని నీకు అనిపిస్తే కన్నీళ్లు గారిపోతాయి. ఉద్యమం వచ్చిన ప్రతిసారి మనకు కనిపించేది ఏంటంటే పశ్చాత్తాపమే కనిపిస్తుంది. ఉద్యమం వచ్చిన ప్రతిసారి కూడా కన్నీరే కనిపిస్తుంది. ఎవ్వరూ చెప్పకుండానే గుండెలో బాదుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభువా నీవు పాపిని నన్ను క్షమించమన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు జరిగే మొట్టమొదటి కార్యం ఏదైతే చెప్తున్నాం, మేడగది అనుభవం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఆ మేడగది మీదకి రాగానే పేతురు లేచి ప్రసంగించగానే జనులందరూ హృదయమందు నొచ్చుకునిన వారే, హృదయమందు గుచ్చుపడిన వారే బైబిల్ దేవుడు కూర్చోరు. నార్మల్గానే మాట్లాడండి పౌలు, అసలు పెద్దగా మాట్లాడలేదు. మీరు ఎవరిని చంపితారో ఆయనే ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించున్నాడు అంతే. అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు గారిపోయారు. పశ్చాత్తాప హృదయాలు అందరూ మేమేమి చేస్తున్నాము, మేమేమి చేస్తాం. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వస్తుంది. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు వస్తుందని చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు రాలేకపోవడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఉంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఒకసారి కీర్తనల గ్రంథాన్ని గమనించినట్లయితే చాలా సుపరిచితమైన లేఖన భాగం 133 యాత్రా కీర్తనలో 133 3వ వచనంలో సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 2వ వచనం, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది. ఈ 133 అంతా కూడా పరిశుద్ధాత్మ అభిషేకానికి వచ్చిన మాట. ఆ మాట్లాడే మాటకు మొదటి వచనం ఏముందో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అది ఎందుకు చెప్పారంటే సహోదరుల మధ్యలో ఐక్యత లేకపోతే సంఘాలకు ఎవరు రాదంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాదు. పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే పశ్చాత్తాపము రాదు, కన్నీరు రాదు. అవి రెండు రాని రోజు నీ జీవితంలో పాపం నుంచి ఇంకా ప్రత్యేకించబడదు. కాబట్టి న్యాయమైన తీర్పు జరుగుతుందని చెప్పాను కదా. ఈ న్యాయమైన తీర్పు జరిగిన తర్వాత ఏం జరగాలంటే నీతిమంతుల సభ ఉందంటే ఇప్పుడు రాని మూలవాక్యంలో ఒకసారి మీరు వచ్చినట్టయితే మొదటి కీర్తన మనం చదువుకున్న మూలవాక్యంలో మొదటి కీర్తన 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవదు. ఇదేం సభట? నీతిమంతుల సభ అంటే అర్థమైతే తెలుసా? దేవుడే తీర్పు తీర్చిన తర్వాత నువ్వు నిగ్గు తేలిన తర్వాత దేవుడే నీకు నీతిమంతుడిని సాక్ష్యం చెప్పిన తర్వాత మీ అందరిని ఒక గుంపులో దేవుడు ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి చోట ఆ నీతిమంతుల సభలో ఎవరు రానట్టు ఇప్పుడు పాపులు నిలవలేరు. ఆ సభలోనికి రావాలని చెప్తున్నారు. తీర్పు అంతా అయిపోయిన తర్వాత దేవుని చేత మంచి సాక్ష్యం మన బ్రతుకులు ఎట్లా ఉండాలంటే మంచి భక్తుడు అన్నారు. గాలికి చెదరగొట్టే కొట్టులాగుంటావా లేకపోతే నీతి ఎవరన్నా నాటబడే చెట్టు లాగుంటావా? నీతిమంతుల సభలోకి ఎవరు వస్తారంటే ఆ పై వచ్చిన ఒక మాట 3లో అతడు నీతి కాలమున ఎవరును నాటబడిన వాడై ఆపు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. నీతిమంతుడు అంటేనా ఫలమిచ్చే చెట్టు, నీతిమంతుడు అంటేనా పరిశుద్ధుడు. ఆ తర్వాత వచ్చిన 4 దుష్టులు అలాగునుండక
గాలి చెదరగొట్టు. ఈ గాలికి చెదరగొట్టే కొట్టే దుష్టుడు అని చెప్తున్న వాడు నీతిమంతుల సభలోనికి రాడు. ఆ నీతిమంతుల సభలో ఉండేవాడు ఎవరనంటే నీతి కాలువల ఒరను నాటబడిన వాడు. వాడికి ఉండే ఒకే ఒక లక్షణం చెప్పు. ఏంటి ఆ లక్షణం అంటే వాడు రెండవ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించుకోవాలి. ఆ లక్షణం ఉండాలి. చాలా మంది బైబిల్ చదువుతారు కానీ ఎట్లా చదువుతారు అంటే దేవునికి తీర్పు తీసుకుంటూ చదువుతారు. ఎట్లా చదువుతారు తెలుసా? ఒక పని నీకు నచ్చట్లేదు, ఈ పని దేవుడు ఇట్లా చేయకపోతే బాగు అనుకుంటుందా బైబిల్ ధ్యానం చేస్తాం. యూదా కుమారుని దేవుడు చంపేసి, ఏరుని చంపేసి, ఇప్పుడు ఓనాను చంపేసి, అట్లా చంపినప్పుడు నీకు ఏమైతుందని కొంచెం బాధ అనిపించే లోపల అననీయ సత్రాలను చంపేసింది. అననీయ సత్రాన్ని చంపినప్పుడు దేవుడు కొద్దిగా ఆలోచించాల్సి, చంపకుండా ఉండాల్సి, ఒకసారి మాట్లాడాల్సిందని మనసు నీ లోపలికి వచ్చిందనుకో, గ్రంథము ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఎప్పుడు అర్థం కాడని చెప్తాడు. ఎట్లా చదవాలనంటే దేవుడు చేసిన ప్రతి తీర్పు న్యాయమైనదే నమ్ముకుంటూ చదవాలి. ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు న్యాయమైనటువంటి వాడు రాసిన గ్రంథం అని చదవాలి. నీ హృదయంలో ఆనందిస్తూ చదవాలి. ఇటువంటి తీర్పు దేవుడు తీర్చాడు కాబట్టి ఇటువంటి పాపము నేను చేయొద్దని అప్పుడు ఒక తీర్మానం చేసుకొని దీవారాత్రము దానిని ధ్యానించడం మొదలు పెడితే నీ ఆధ్యాత్మిక జీవితం క్షణాల్లో మారిపోతుంది. చివరి మాట చెప్తున్నా, న్యాయపీఠం ముందే నువ్వు ఒప్పుకుంటే అసలైన న్యాయపీఠం ముందు వాటన్నిటి కూడా తప్పించుకోగలుగుతుంది. బల్ల అంటే ఏదో ఒక అర్ధగంట ప్రయోజనం కోసం పెట్టుకుంటారు. వెళ్ళిన ప్రతిసారి చెప్పేటువంటి మాట, ప్రతి సంఘంలో పోయినప్పుడు చెప్పిన మాట ఏంటంటే దయచేసి బల్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, ఒక పద్ధతి ప్రకారం ఆరాధన క్రమంలో కట్టబడాలని చెప్తాను. ఇక్కడ ఎన్ని చెప్పిన ఊరికి అర్థం కాదు. ఇక్కడ కడుపుకోవాలనే పద్ధతి నీకు అర్థం కాదు. కానీ న్యాయపీఠం ముందుకు పోయిన తర్వాత బల్ల యొక్క ప్రభావం తెలుస్తుంది. నిత్యమైన తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది. ఆ రోజు వాళ్ళందరి కన్నుల ముందు ప్రత్యక్షం ఏంటంటే ప్రభురాత్రి భోజనం మాకు యోగ్యముగా పాల్పొందే అవకాశం అప్పుడు కలిగితే బాగు, మేము చేదాచుకున్నాం, యుగ యుగాలు నిందా పాలైపోయామన్నాక వేదంలోకి నడిపించాం. కాబట్టి గొప్ప కాంగ్రిగేషన్తో ప్రయోజనం లేదు. పెద్ద సంఘాలు ఉన్నా బల లేకపోతే దాంతో అక్కరకు రావు. యుగ యుగాలు నిన్ను నిలవబెట్టేది ఆదివారపు బల కార్యక్రమం కాబట్టి ఆ బల కార్యక్రమం యోగ్యంగా పాల్పొందితే నీతిమంతుల సభలోనికి వస్తావు. నీతి కాలంలో వరం నాటబడిన చుట్టూ వల్ల ఉంటావు. నీ బ్రతుకు మొత్తం నీవు అన్యాయస్తుడు అయిపోయిన అన్యాయం అయిపోయినా కూడా అక్కడ న్యాయమైన తీర్పు తీర్చి దేవుడిని అక్కడ తల ఎత్తుకునేటప్పుడు చేస్తే ఆ రోజు నువ్వు ఎవరైతే అవమానపరిచారో వారందరూ అక్కడ ఏమైపోతుందిగా తలదించుకోవడం. మనకు ఏసైతే ఒక మాట మాట్లాడి కిందికి దింపే అవకాశం లేదు. ఇక యుగ యుగాలు వాళ్ళు చచ్చినట్టు నీకు లోబడి ఉండాల్సిన పరిస్థితి. దాని మీద దృష్టి పెట్టాలి. భూసంబంధమైన తీర్పులు ఫైనల్గా, న్యాయ తీర్పే ఫైనల్ అవుతుంది. అటువంటి న్యాయ విమర్శలోనికి నేను రావాలి కాబట్టి చెప్తున్నా. అక్కడ నిలవబడితే ఎంత భయపడతావో ఇప్పుడు ఏం చేయాలి మీద అంత భయపడాలి చెప్తున్నా. అసలైన శుద్ధి మీ సమస్య ఉండదు. వాళ్ళు ఇట్టనే అంటున్నాడు, నరకంలో పడేయగిన దేవుని ఒకసారి పర్మిషన్ అడుగుదాం అనుకుంటాను. వీడు ఒకసారి ఆధ్యాత్మిక జీవితం జీవిస్తూ ఒకసారి ప్రాణం వల్ల న్యాయపీఠం ముందు నిలబడి దేవుడు లెక్క అడుగుతాడు. వాడు అగ్నిగుండంలో పడేస్తాడు. ఈ తీర్పు అంతా తీర్చి పెట్టుకుని యోగ్యంగా బతకలేదు బిడ్డ, నువ్వు అగ్నిగుండానికి పోవాలని చెప్పేసి అగ్నిగుండంలో పడేసి దాన్ని కాలుస్తాడు. వాడు బ్రతిమలు ఆడుకుంటున్నాడు, ప్రభు ఒక్క అవకాశం ప్రభు అంటే వాడు అటు మెసి ఇటు మెసి ఒకసారి కళ్ళు చేసి చూసేసరికి వాడు ఎక్కడి నుంచి కింద పడ్డాడంటే మనసు మీద తెలిపడ్డాడంట. అంటే ద్వారా ఏం చేస్తుంటే కళగంటున్నాడు. కళలో నరకానికి పోయేటట్టు వచ్చేసరికి సంలక్షణట్లు బయట ఎట్లా కాపాడాలని అనుకున్నాడు. వారు అంత తీవ్రత, ఏసే ప్రభావం, సింహాసం అంతా చూసి బుద్ధి రావాలి. అవన్నీ ఒకసారి చూసాక సంలక్షణట్లు బట్టి కింద పడి లేచి ఇదంతా కలే కదా అనుకున్నాడు. 2 రోజులు అయిన తర్వాత నిజంగానే చేస్తాడు. మళ్ళీ అగ్నిగుండంలో పోయి ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడుగుతాడు, ప్రభు ఒక్క అవకాశం ప్రభు అంటే నువ్వు ఇట్లా అడుగుతావనే కదరా మొన్న కలిసినా, మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినా మళ్ళీ అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేటోడు కానీ నువ్వేం మారేటోడు కాదని చెప్పి అగ్నిగుండానికి పడేసాడు. అసలు ఆ తీవ్రత ఒక్కసారి చూపిస్తే చారిత్రాన్ని చూపెట్టినట్టు, ఆత్మాన్ని చూపెట్టినట్టు ఒకసారి అందులోకి అట్లా తీసినప్పుడు ఇట్లా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే నాకంటే ముందు వచ్చి కూర్చొని ఇంకా అయ్యగారు ఉంటే ఆయనకి రావి, భయం లేదనుకుంటే అయ్యగారికి అని చెప్పి మీరే డైలాగ్ వేయాల్సిన పరిస్థితి. అవన్నీ చూసినోడు నిద్రపోడు, అవన్నిటిని చూసినోడు అసలు పరిచర్య మానవు. అవన్నీ చూసినోడికి భయం ఉంటుందని చెప్తున్నాడు. ఎవరిని బట్టి భయం అంటే అగ్నిగుండాన్ని బట్టి భయం, న్యాయపీఠాన్ని బట్టి భయం, దేవుడిని బట్టి భయం. వాటి అన్నింటిలోంచి విడుదల పొందడానికి ఒకే ఒక మార్గం. చప్పుడు చెప్పండి ఏడు కోసం ఒప్పుకోరాదు. ఇందులో ఏమైనా కష్టం ఉన్నారా? నాకు చెప్పమంటుందా? నేనేమన్నా వచ్చిన షోలో చెప్పండి అంటే నేనే పోపులు కాదు. అన్ని ఇంటి నేనే ఆడుకుంటా. నాకు తెలిసి పెద్ద హృదయం ఎవరిదంటే పోపులు చేస్తాను. అన్ని పాపాలు విన్నా కూడా వీళ్ళేమి దానికట్లేదు. అసలు వాళ్ళు చేసిన పాపాలు అనేది వచ్చి షోలో చెప్తారా.
చెప్తారు ఎవరు చెప్తారు సప్పుడు చేయకుండా మోకరించి సమాధానంగా దేవునితో ఎప్పుడుగా మనం కూడా సమాధాన పడదాం. చెప్తారు ఇక్కడ ఏమైనా దాచుకున్నవి అనుకో అవి లేకపోతే ఇప్పుడు ఆ న్యాయపీఠం ముందుకు వస్తాయి, యుగాలు నిన్ను తలదించుకునేటట్టు చేస్తాం. చాలా ఈజీ రెమెడీ అని చెప్తున్నాను, సింపుల్ టెక్నిక్. కాబట్టి మనల్ని మనం విమర్శించుకుందాం, దేవుణ్ణి న్యాయపీఠం ముందు విమర్శించుకున్నట్లుగా మనల్ని మనం పరిశీలించుకుందాం.